శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్మాంజలి. మనం ఇప్పుడు తెలుగులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని సామెతలు, వాటి అర్థములు, వాటిని ఏ సందర్భంలో వాడతారనే విషయాలని సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. అసలు అందమైన తెలుగు భాషలో సామెతలు కోకొల్లలండి. సామెతలు తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్నాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సందర్భోచితమైన సామెతలతో కూడిన ప్రసంగములు ఎంతో శోభిల్లుతూ మన బుద్ధిని వికసింపజేస్తాయి. ఇది యథార్థం. ఈ సామెతల్ని నానుళ్ళని, నుడికారములని, లోకోక్తులని రకరకాలుగా పిలుచుకుంటారు. వాటిని కొన్నింటిని చూద్దాం. అడవి కాచిన వెన్నెల, ఇది అందరికీ తెలిసిన ఒక ప్రసిద్ధ సామెత. అంటే మంచి నిండు పండు వెన్నెల అడవిలో కాచిందనుకోండి, మనుషులకు ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం లేదు కదా. ఎందుకని దీన్ని ఏ సందర్భంలో వాడతారంటే, మనుషులు చేసే పనుల వల్ల ఎలాంటి ప్రయోజనము చేకూరలేదనుకోండి, లేదా కష్టం వృధా అయిపోయిందనుకోండి, ఆ సందర్భంలో ఏం చెప్పమంటారులేండి, నా కష్టం అంతా అడవి కాచిన వెన్నెల మాదిరిగా అయిపోయిందని వాడతారు. ముఖ్యంగా కొంతమందికి జీవితంలో యవ్వనం వృధాగా వెళ్ళిపోతుంది. యవ్వనంలో జరగవలసినటువంటి అన్ని విషయాలు జరగవు. అలాంటి వాళ్ళు కూడా నిరుత్సాహంతో నా జీవితం అంతా అడవి కాచిన వెన్నెలైందని చెప్పుకుంటుంటారు. అలాగే ఇంకొక సామెత, ఏ ఎండకు ఆ గొడుగు. అంటే ఇది ఎక్కువగా ఏ సందర్భంలో చెప్తారంటే, స్వార్థపరులు, అవకాశవాదులు, తర్వాత తమ పబ్బం గడుపుకునేవారు, వాళ్ళ అవసరాన్ని బట్టి నటించి ప్రయోజనాన్ని పొంది వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని గురించి ఏ ఎండకు ఆ గొడుగు పడతాడయ్యేవాడు అని చెప్పి చెప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే, అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అంటే ప్రజ్ఞాపాఠంలో గల మహామాచులు ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉండి కార్యాన్ని చక్కబెడతారు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ అంటాం కదా, అలా చేస్తుంటారు. అలాగే మిడిమిడి జ్ఞానం గల వాళ్ళు, ఆభిజాత్యం ఉండేవాళ్ళు, అజ్ఞానంతో అసందర్భంగా ఈ సమస్యను సృష్టిస్తూ మాట్లాడేవాళ్ళు ఉంటారు. మన శతకకారుడు కూడా అన్నాడు కదా, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. దీనికి సంబంధించింది. కాబట్టి అలాంటి వాళ్ళని గురించి మాట్లాడుకునే సందర్భంలో అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుందని చెప్పి చెప్పుకుంటుంటారు. ఇంకొక సామెత ఏంటంటే, చేప పిల్లకు ఈత నేర్పవలన. అంటే చేప పిల్ల సముద్రంలో సహజంగానే పుట్టంగానే ఈత నేర్చుకుంటుంది. దానికి ఎవరు నేర్పరు, సహజ సిద్ధంగానే వస్తుంది. అంటే ఇది ఏ సందర్భంలో వాడతామంటే, సహజంగానే అత్యంత తెలివితేటలు ఉన్న వారికి ఎవరు ఏమీ నేర్పబడలేదయ్యా, వాళ్ళు స్వయం కృషితోనే పరిపూర్ణ జ్ఞానంతోనే పైకి వస్తారు అని చెప్పే సందర్భంలో ఏమిటయ్యా చేప పిల్లకు ఈత నేర్పాలా అని చెప్పి చెప్పుకుంటారు. అలాగే అర్ధబలం కంటే అంగబలం గొప్పది, ఇది ఒక మంచి సామెత. ఇప్పుడు మనిషి మనుగడ సవ్యంగా సాగడానికి సంపద కావాలి, ధనం కావాలి, బలము కావాలి, మంది బలం కావాలి. ఐకమత్యమే మహాబలం కదా, సంఘజీవులం కదా మానవులు. అందువల్ల మనకు శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అందరి యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కావాలి. అందువల్ల కేవలము డబ్బున్నంత మాత్రాన సరిపోదండి. డబ్బుండేదానికన్నా కూడా అంగబలం, మనుషుల బలం. ఎవరికి ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి నలుగురితో బాగా ఉండమని చెప్తారు కదా పెద్దలు. కాబట్టి అర్ధబలం కంటే అంగబలం ముఖ్యం. మనుషుల అండదండలుంటే ఏ కార్యక్రమాన్నైనా మనం ముందుకు నడపచ్చు, సాధింపవచ్చు అనే విషయంలో ఈ సామెతను వాడతాం. అలాగే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూర్యం మేలు అని ఒక సామెత ఉందండి. ఇది కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఏంటంటే ముందుగానే తన ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని తెలియజేసే సందర్భంలో ఇది వాడతాం అన్నమాట. అంటే ఏదైనా, ఉదాహరణకు మిమ్మల్ని ఒక వ్యక్తి ఒక విషయమై మధ్యవర్తిత్వంగా పంపించాడు అనుకోండి, దాన్ని గురించి మీరు ఒక స్పష్టంగా మాట్లాడాలి. ముందుగానే ఇలా చేద్దామని అనుకోవాలి.
పని అయిపోయినాక, ఆది అంటే ముందు, అంత్యం అంటే చివర. కాబట్టి అంచె నిష్ఠూర్యం, అంచెల్లో మనం కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి. అలా రాకుండా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం మీద మీరు మాట్లాడుకున్నారనుకోండి, అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి, భేదాభిప్రాయాలు రావు, శత్రువులు ఉండరు, శత్రుత్వం రాదు. అలాంటి సందర్భాల్లో దీన్ని వాడతాం అనమాట. అంచె నిష్ఠూర్యం కన్నా ఆది నిష్ఠూర్యం మేలయ్య అని చెప్పి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇంకొక సంగతి ఏంటంటే, అందని ద్రాక్ష పండ్లు పుల్లన. కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసి విఫలం అవుతారండి. ఆ విఫలమైనప్పుడు ఆ ఫలితం తమకు దక్కకపోతే వాళ్ళు వెంటనే ఒక తక్కువ భావంతో మాట్లాడి వెళ్ళిపోతారు. తనకు దక్కితే ఏమో అది గొప్పగా చెప్పుకుంటారు, తనకు దక్కనప్పుడు ఆ దక్కని విషయాన్ని తక్కువగా చేసి మాట్లాడే సందర్భంలో అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు. కాబట్టి ఇలాంటి చాలా సామెతలు తెలుగులో ఉన్నాయండి. మరొక వీడియోలో మరికొన్ని సామెతలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.